యేసు ప్రభునామంలో మీకు అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన పాఠమునకు సహాయకరంగా ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం నుంచి 15 వచనాల వరకు మనము ధ్యానం చేద్దాం. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలవ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళలోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ప్రియులారా, ఈ మాటలు మనము ధ్యానం చేసినప్పుడు దేవాతి దేవుడు ఈ యొక్క ధవళమైన మహాసింహాసన తీర్పును గురించి ఈ వచనాలలో మనము ధ్యానం చేసి ఉన్నాం. పోయిన వారము మనము 1000 ఏండ్ల పరిపాలన మనము చూసి ఉన్నాం. 1000 ఏండ్ల పరిపాలన తర్వాత గోగు మాగోగు యుద్ధాన్ని మనము చూసి ఉన్నాం. ఆ గోగు మాగోగు యుద్ధములో అపవాది వాని అనుచరులు అందరూ చనిపోయారు. ఈ గోగు మాగోగు యుద్ధము తర్వాత దేవుడు మహాధవళ సింహాసనపు తీర్పుకు మృతులైన వారిని అందరినీ లేపుతాడని మనకి అర్థమవుతున్నది. ఈ తీర్పులో దేవుని ఎరగని వారందరూ లేపబడతారు. ఈ లేపబడేవారు రెండవ పునరుద్ధానానికి చెందినవారు. మొదటి పునరుద్ధానం పరిశుద్ధులు. వారికి ఆల్రెడీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు జరిగింది. వారెవరూ ఇక్కడ ఉండరు. ఈ ధవళ సింహాసనం ఎదుట యేసు ప్రభు వారిని ఎరగని వారు, మృతులైన వారందరూ లేపబడతారు. వారి వారి వరుసలలో నుంచుంటారు తీర్పు కోసమై. ఆ మహాధవళ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు ఆయన మన ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఆయన ఆ సింహాసనమైన ఆసీనుడవ్వగానే భూమి ఆకాశములు పారిపోయినవి, వాటికి నిలవ చోటు కనబడలేదని మనం ఈ వచనాలలో మనం ధ్యానం చేశాం. కారణం ఏమిటి? భూమి ఆకాశము నిలవలేకపోవటానికి కారణం ఏమిటంటే, మనము యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అని చెప్పాడు కదా. ఆ ప్రకారంగా దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు మానవులకు చెప్పిన ప్రతి మాట, ప్రతి వాక్యము, చేసిన ప్రతి త్యాగము, ప్రాణత్యాగము, ఓర్పు, సహనము అన్నీ చూస్తూ ఆలకించమన్నాడు. వారికి బోధించిన బోధలు ఆలకించమన్నాడు. ఆలకించినవి వారి మాట వినక, ఆ మాటలను వినక పెడచెవిరి పెట్టి దేవునికి వ్యతిరేకించి దేవుని మీద తిరుగుబాటు చేసినందువలన ఇప్పుడు వాటిలో చనిపోయిన వారు, పాతాళంలో చనిపోయిన వారు కానీ, అగ్నిలో చనిపోయిన వారు కానీ, సముద్రంలో చనిపోయిన వారు కానీ, భూమి ఆకాశం సృష్టి ఏమీ ఉండదు. కాబట్టి అవన్నీ భయపడి, ఇదిగో ప్రభువా నువ్వు చెప్పినట్లుగా నేను రికార్డు చేశాను అవన్నీ అని వారిలో దాగి ఉన్న మృతులను అవన్నీ అప్పగించి ఆ మహామహుని ఎదుట నిలవలేక పారిపోయినని మనం చూస్తున్నాం.
ఏమిటి ఆ ధవళ సింహాసనం యొక్క గొప్ప తీర్పు? గొప్పతనం ఏంటంటే, ధవళం అంటే తెలుపు. తెలుపు దేవుని పరిశుద్ధతను, నీతిని, సత్యమును, యథార్థతను, దేవుని న్యాయమైన తీర్పును బయలుపరుస్తుందండి. ఆ ధవళ సింహాసనం యొక్క క్వాలిటీ ఏంటంటే, అక్కడ ప్యూర్, స్వచ్ఛమైన తీర్పు, న్యాయమైన తీర్పు మాత్రమే ఉంటుంది. అందుకే భయపడుతున్నారు. అదేదో క్వాలిటీని బట్టి పెద్దదనో, బంగారపదనో, లేకుంటే చాలా విచిత్రంగా అందమైందని కాదు. దాని స్వచ్ఛత ముందు, దాని నీతి ముందు, ఆ తీర్పులో ఉన్న యథార్థత ముందు భూమి ఆకాశములే నిలవలేకుండా పారిపోయినవండి. అలాగైతే మృతులైన వారందరూ లేపబడిన వారు అక్షయ దేహములతో లేపబడి శూన్యములో నిలబడతారు. వారికి ఆ ధవళ సింహాసనం మీద కూర్చున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తీర్పు తీర్చబోతున్నాడండి. ఆయన తీర్పు తీరుస్తాడు కాబట్టి వారు వినలేదు, దేవుని మాటలు వినలేదు. వారు ఎంత చెప్పుతున్నా వారు ఆలకించలేదు కాబట్టి వారిని గురించి రోమాపత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఏం రాయబడిందంటే, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. అవునండి, ఎవరు ఆ ఉగ్రత వారి మీద తేలేదు. వారు విననందుకే, వారు దేవుని వాక్య ప్రకారంగా జీవించనందుకే, వారి కోసము మొదట్లో ఆయన ఎంతో మేలు చేశాడు. వారు వినాలని, వారు ఆలకించాలని ఆయన చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాడు. ఇక న్యాయ తీర్పుకు రాబోతున్నాడు ఆయన. వారు వినలేదు కాబట్టి ఆయన న్యాయమైన తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. కాబట్టి ఈ మాటలు మనము గమనిస్తున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 31, 32 వచనాల్లో, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. ఒక దినాన్ని ఆయన నియమించి ఉన్నాడు తీర్పు తీర్చడానికి. మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చడానికి ఒక మనుషుడు. ఆ మనుషుడు ఎవరో మనం చూసినప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయము 22వ వచనము 23వ వచనంలో, తండ్రి ఎవనికి నీ తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుడు గణపరచని వాడు ఆయన పంపిన తండ్రిని గణపరచడు. ఆయనని గణపరచలేదు. పంపిన యేసుక్రీస్తు వారిని, భూలోకానికి తీర్పు తీరుస్తున్న ఆ దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన చేస్తున్న ప్రాణత్యాగం, సువార్త ప్రకటన, పాపిని రక్షించాలనే తపన, ఆయన ఈ లోకంలో చేసిన ఆ కార్యం 2021 సంవత్సరాల క్రితం ఆయన చేయటమే కాదు, ఆనాటి నుంచి ఈనేటి వరకు ఈ సత్య సువార్తను ప్రకటించే విషయంలో తన దాసులను వాడుకుంటున్న విధానంలో ఆయన ప్రేమను వెల్లడపరుస్తున్నాడు. ఇంత ప్రేమగల సువార్త ఆనాటి నుంచి ఈనాటికి ప్రపంచానికి వెదజల్లుచుంటే వారు ఆ మాటలు వినలేదండి. వారు ఆ మాటల మీద నమ్మకం ఉంచలేదు. మార్పు పొందని వారి హృదయమును, వారి కాఠిన్యమును బట్టి ఉగ్రత దినమందు తమకు తామే ఉగ్రతను సమకూర్చుకున్నారని మనం చదువుతున్నామండి. వారు అలాంటి తీర్పు తీరుస్తున్నారు. ఇంకా అక్కడ రాయబడి ఉన్న విషయాలు, క్రీస్తు న్యాయపీఠం ఎదుట దేవుని నమ్ముకున్న వారికి
ఆశ్రయం ఆయనే. వారికి న్యాయాధిపతిగా ఉన్నాడు. వారికి తండ్రి యొద్ద వకీలు ఉన్నాడు. వీరికి జామీన్ ఎవరు లేరండి. క్రాస్ క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఈ ధవళ సింహాసన తీర్పులో ఈ కోర్టులో న్యాయం జరగకపోతే మరొక కోర్టుకి వెళ్ళటానికి ఏ కోర్టులు లేవండి. ఈ ప్రపంచంలో ఎన్నో కోర్టులు ఉన్నాయి, కానీ ఇదిగో ఆఖరిలో జరగబోయే ఈ తీర్పు, ఈ న్యాయస్థానంలో ఈ కోర్టు మించిన కోర్టు ప్రపంచంలోనే లేదు. అటువంటి తీర్పు ఇక్కడ జరగబోతుంది. అక్కడ మౌనులై ఉండటమే కానీ క్రాస్ క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. వారికి జామీన్గా వకీలు ఉండే ఏ లాయరు లేడు. ఆయనే తీర్పు తీర్చున్నప్పుడు ఆయన యథార్థతను చూపిస్తున్నాడు. ఆ తీర్పులో దేవుని యొక్క గొప్పతనాన్ని ఏమిటో చూపిస్తున్నాడు అక్కడ. అందుకని ఆ తీర్పును బట్టి భూమికి ఆకాశానికి నిలవలేకపోయినాయి అక్కడ. ఆయన తీర్పులు సత్యమైనవి, ఆయన తీర్పులు యథార్థమైనవి. కాబట్టి ఈ భూమి ఆకాశంలో జరిగిన ఆ మానవ పాపకృత్యాలు భూమి ఆకాశం చూసింది. కాబట్టి వారికి దేవుడు తీర్చబోయే ప్రచండమైన తీర్పులో భూమి ఆకాశం నిలవలేకపోయింది. ఆ తీర్పుకి క్రాస్ క్వశ్చన్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేనందువలన చూడలేకపోయినవండి. అవి వెళ్ళిపోయినవి. ఈ విధంగా అలాంటి తీర్పు జరుగుతుంటే దేవుని బిడ్డలకైతే పరలోకములో ఆయన జామీను ఉన్నాడు. మరి వాళ్ళకి ఎవరు లేరు. ఈ ధవళ సింహాసనంలో నమ్మని వారికి ఒకప్పుడు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన చేయాల్సిన మేళ్ళన్నీ చేసి ఈనాడు ఆయనే ఆధారం అవ్వాలి వాస్తవంగా. అందుకనే అంటాడు కదా, కీర్తన గ్రంథము 32వ కీర్తన 7వ వచనంలో, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆదరించెదవు. అవునండి, ఈ భూప్రపంచంలో ఉండగా, ఈ భూప్రపంచంలో ఆయన చేస్తున్న త్యాగానికి, ఆయన చేస్తున్న యాగానికి నీవు గనక సరెండర్ అయినట్లయితే, నీవు గనక నమ్మినట్లయితే నీ దాగు చోటు ఆయనే. నీవు దాక్కోవటానికి అదే చోటు. దాక్కోవాలని చాలామంది దేవుడు మహాశ్రమల దినాలలో ఆయన మహాశ్రమలను భూమి మీద కుమ్మరిస్తూ ఉండగా, చాలామంది ఆ రోజుల్లో భూమి ఉంది, ఆకాశం ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంతమంది దాక్కోవటానికి, దాగటానికి ప్రయత్నం చేశారు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 16-17 వచనాల్లో ఆ మాటలు చెప్పారు. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజారిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధిని, గొర్రె పిల్ల ఉగ్రతను మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుకుందురు అని మనం చూసి ఉన్నాం. మహాశ్రమల కాలంలో భూమి ఆకాశం ఉంది కాబట్టి ఏదో కొండల సందును, బండల సందును, పుట్టల సందుకు, చెట్ల సందుకు వెళ్ళి వారు వేడుకుంటున్నారు. గొర్రెపిల్ల మహా ఉగ్రత దినం వచ్చింది, దాని నుండి మమ్మల్ని తప్పించగలిగిన వాడెవడని, మమ్మల్ని ఆదుకోమని బండలతోనూ, చెట్లతోనూ, పుట్టలతోనూ, గుట్టలతోనూ చెప్పుకున్నారు ఆ రోజుల్లో. ఈనాడు ఈ ధవళ సింహాసనం ముందు, దేవుని న్యాయమైన తీర్పు ముందు దాగుకోవటానికి వారికి భూమి లేదు, సముద్రం లేదు, ఆకాశం కూడా లేదు. ఆయన తీర్పుకి కనుమరుగ్గా దాగటానికి ఏమీ లేదండి. వరుసలో సీరియల్లో నిలబడాలి. వారు ఎంతటి ఘనులైనా సరే, ప్రపంచ నియంతలైనా సరే, ప్రపంచాన్ని పరిపాలించిన, క్రూరంగా పరిపాలించిన మహామహారాజులైనా సరే క్యూలో నుంచోవాలి.
వారి వారి వరుసలో ఉంచోవాలి. ఆ ధవళ సింహాసనం ఎదుట ఎవరూ మాట్లాడలేరండి. ఆ ధవళ సింహాసనం ఎదుట నించోవాలి. ఒకవేళ వాళ్ళకంటే ముందు చాలా తక్కువవాడు, చాలా పాపం చేయనివాడు ఎవడైనా ఉన్నా వాడిని నెట్టేసి ముందుకు పోవటానికి కూడా హక్కు లేదు. నేను రాజును కదా, నేను గొప్ప అధికారిని కదా, ఈ భూలోకంలో ఉండగా నేను గొప్పవాడిని కదా, నేను ముందుంటాను, లేకపోతే నేను అనుకుంటానని ఎక్కడ దౌర్జన్యం చేయడానికి కూడా అక్కడ అవకాశం లేదండి. పబ్లిక్గా కనబడుతుంది. వాళ్ళు అక్షయ దేహాలు కలిగిన వారైనందువలన గాలిలో శూన్య ప్రదేశంలో ఈ ధవళ సింహాసన తీర్పు జరుగుతుండగా ఆయన ఎదుట నిలబడ్డారు. వారు దాగుకొనటానికి ఏ పర్వతము, ఏ చెట్టు, ఏ ఆకాశము, ఏ సూర్య చంద్ర నక్షత్రాలు, సముద్రము ఏమీ లేవు. వాటిలో ఉన్న మృతులను అప్పగించి అవే పారిపోయినాయి ఆయన సముఖమందు నిలవలేక. అలాగైతే ఆ భయంకరమైన తీర్పులో నీవు ఉంటావేమో. జాగ్రత్త సుమా, నీవు తప్పించుకోవాలి. అందుకని యేసుక్రీస్తు వారు అన్నాడు, యేసుక్రీస్తు వారిలో ఉంటే ఎంత మేలు, ఎంత దీవెనో ఆయన చెబుతున్న మాట ఏంటంటే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. యేసుక్రీస్తు వారిని యేసుక్రీస్తు నందు ఉంటే, నీవు యేసుక్రీస్తును నమ్ముకున్నవాడవైతే, యేసుక్రీస్తు వారిని ఆశ్రయించిన వాడవైతే, ఈ భూలోకంలో ఉండగా ఆయనను నీవు ప్రభువుగా అంగీకరించిన వాడవైతే ఏ శిక్షా విధియు నీకు లేదు. నువ్వు అలా ఉండలేదు కాబట్టి, మార్పు పొందని నీ హృదయమును బట్టి, నీ కాఠిన్యమును బట్టి ఉగ్రత దినం వచ్చినప్పుడు దానికి నీవే పాత్రుడు అని చెబుతానండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనములు. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చేదారు. ఆశ్చర్యపడవద్దు, జరగబోతున్న సంగతులు ఇవి. ఒక కాలం వస్తున్నది, ఆ కాలమే ఈ ధవళ సింహాసన తీర్పు కాలం. ఆ కాలములో మృతులైన వారందరూ దేవుని కుమారుని శబ్దం వింటారు. అదండి, మొదటి పునరుద్ధానంలో పాలు పొందిన దేవుని బిడ్డలు కూడా ఇదే శబ్దాన్ని విన్నారు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ వారు వచ్చారు. ఆ బోర శబ్దానికి మొదటి పునరుద్ధానములో క్రీస్తునందుండి మృతులైన వారు బయటికి వచ్చారు. మృతులు బయటికి రావటానికి దేవుని శబ్దమే ఆధారం. వారికైనా వీరికైనా ఈ 2 పునరుద్ధానాలకు 1000 ఏండ్ల పాలన అడ్డం ఉంది. ఆ తర్వాత కడమ మృతులు బ్రతకలేదని రాయబడి ఉంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం కూడా రాయబడి ఉన్న మాట ఏంటంటే, వారు నిందల పాలగుటకును నిత్యము హేయులగుటకును వారు లేపబడుచున్నారని రాయబడి ఉంది. అలాగైతే ప్రియులారా, 2వ పునరుద్ధానములో లేపబడే వీరందరూ మృతులు. వారు అంటే వారు మరణములో ఉండేవాళ్ళు, అగ్ని గంధకంతో మండుగుండమైన నిత్య నరకములో ఉండేవాళ్ళు కాబట్టి వారిని మృతులు అంటున్నారు. 2వ పునరుద్ధానంలో పాలు పొందిన వారందరూ ప్రభువును వెరగని వారు, వారు నిత్యము హేయులగుటకును నిందల పాలగుటకును అగ్ని గంధకముతో మండుగుండములో పాలు పొందుటకును
అపవాదికి వారి దూతలకు సిద్ధం చేసిన నిత్యాగ్నిలో పాలు పొందటానికి వారు లేపబడుతున్నారు. ఓ నా ప్రియుడా, ప్రియ సహోదరి, నీవు ఏ పునరుద్ధానములో పాలు పొందాలనుకుంటున్నావు? మొదటి పునరుద్ధానమా? అలాగైతే నీవు ధన్యుడు, ధన్యురాలు. రెండవ పునరుద్ధానంలో పాలు పొందాలనుకుంటున్నావా? చాలామంది అనుకుంటున్నారు చనిపోయిన తర్వాత తక్కిడో బిక్కుడో ఎవరు చూచారు అంటున్నారు. సముద్రము నిన్ను అప్పగిస్తుంది. వారు ఒకవేళ భూలోకంలో మానవులు చనిపోతే కొందరు కాల్చి వారు అస్థికలు ఏ గంగా నదిలోనూ, ఏ తుంగభద్రా నదిలోనూ, ఏ సముద్రంలోనూ కలిపివేస్తున్నారు. ఇంకెక్కడుంది, మా మట్టి బూడిదైపోయింది అంటున్నారు. ఆ ధవళ సింహాసనం ముందు సముద్రము తమ మృతులను బూడిద రూపంలో ఉన్నగా నిన్ను అప్పగిస్తుంది. అగ్ని తమ మృతులను కాల్చిన అగ్ని కూడా అప్పగిస్తుంది. పాతాళ లోకంలో ఉన్న వారిని అప్పగిస్తుంది. దేవుడు ఆజ్ఞాపించాడు కదా, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గం అన్నాడు కదా. ఆలకించి దాచిపెట్టి రికార్డ్ చేసి ప్రభువుకు అప్పగించి ఆ ధవళాధిపతికి, ఆ ధవళ సింహాసనాసీనుడికి అప్పగించి ఆయన సముఖమును నిలవలేక పారిపోయినవండి. నీవేం చేయగలవు? ఆ ధవళ సింహాసనం ముందు నీవేం చేయగలవు? నీవేమీ చేయలేవు. నిరుత్తరుడవై ఆ సింహాసనం ఎదుట తీర్పులో నిలబడవలసినదే. ఈ తీర్పు అనంతరం నిత్య నరకాగ్ని గుండములో పడవేయబడుతుంది. ఈ చరిత్ర, భూమి మీద ఉండవలసిన ఈ చరిత్ర అంతా ముగిసిపోతుంది. యుగ యుగాలు నిత్యాగ్నిలో పాలు పొందుతారని రాయబడి ఉంది. నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అదిగో అక్కడ ఇంకొక అద్భుతమైన సంఘటన జరిగింది. అదేంటంటే గ్రంథములు విప్పబడ్డాయి. అక్కడ న్యాయ సింహాసనం ముందు, క్రీస్తు ధవళమైన సింహాసనం ముందు గ్రంథములు విప్పబడ్డాయి. క్రీస్తు సువార్త ప్రకటించిన నాడు, క్రీస్తు మాటలు మీకు వినపడిన నాడు నువ్వేమేమి చేసేవు, ఎలా తిరస్కరించావు, అవన్నీ గ్రంథాలలో రాయబడ్డాయి. నీవు రక్షింపబడ్డావా, రక్షింపబడలేదా అని చెప్పి అదిగో జీవ గ్రంథము కూడా రాయబడి ఉంది. ఆ గ్రంథములు తెరిచారు. ఆ గ్రంథములు చూచాడు ఆ ధవళేశ్వరుడు, ధవళ సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు వారు. వాటిలో మిమ్మల్ని గురించి వ్రాయబడిన ప్రకారమే తీర్పు జరిగింది. ఈ తీర్పులో ములాజే లేదు. మీకు క్రాస్ క్వశ్చన్ చేయగలిగిన వాడు ఎవరూ లేరు. తప్పించుకోలేవు సుమా. అటువంటి మహాధవళ సింహాసనం ముందు ఆ సర్వాధిపతి నిలబడగా నీ ఘోర కృత్యములన్నీ బయటకు వస్తాయి. తీర్పు తీరుస్తూ ఉండగా నీకు తప్పించుకునే అవకాశమే లేదు. ఖచ్చితంగా నిత్య నరకాగ్నికి వెళ్ళాలి. ఇప్పుడు దాకా ఒక పాతాళంలో ఉన్నావేమో, నిన్ను బయటికి తీసుకొచ్చి తీర్పు తీర్చి అదుగో అపవాదికి వాని దూతలకు సిద్ధం చేసిన నిత్యాగ్నిలో పడవేయబోతున్నాడు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండవు. అది తరతరముల పాడుగా ఉండవు. ఇలాంటి భయంకరమైన స్థలంలో నీ ఉండకుండా ఉండాలంటే ఆ సమయం ఇంకా రాలేదు కాబట్టి, ఇవన్నీ నీకు వినబడుతున్నాయి కాబట్టి, ఇవన్నీ జరగబోతున్నాయని తెలుస్తున్నాయి కాబట్టి ఇప్పుడే యేసుక్రీస్తును నమ్ముకుంటే, ఆ సర్వాధిపతి చేసిన కార్యాలను నమ్ముకుంటే క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఆయన అన్నాడు, నా మాట విని నన్ను పంపిన వానిందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు. ఆయనే నీ దాగుచోటు. నువ్వెక్కడ దాగినా తప్పించుకోలేవు. నీకు దాక్కునే చోటుగా ఆయనే ఉన్నాడు. ఆయనను నువ్వు తిరస్కరించినందువలన ఈ భయంకరమైన తీర్పులో నిలబడుతున్నావు. ఇలాంటి సన్నివేశాలు, ఇలాంటి సంభవాలు
నీకు నాకు మనందరికీ ఎవరికి ఉండకుండా ఉండునుగాక. దేవుడి మాటలు మన కోసం నిలిచినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మితిలేని ప్రేమకు స్తోత్రాలు ఆచరిస్తున్నాం. మీ దయచేత కృపచేత నా ప్రభా మీ మాటలు ఆలకించామయ్యా తండ్రి. మీ గ్రంథం ఎంత నిజాయితీదో, ఎంత సత్యమైనదో, ఎంత న్యాయమైనదో మీరు నిరూపిస్తున్నారు తండ్రి. మీ మాటలు నాయన తండ్రి భయాన్ని కలిగించేయి, భక్తిని కలిగించేయి, మోక్షాన్ని ఇచ్చేయి, జాలితో కూడినవి తండ్రి, నరకం నుండి తప్పించేది నాయనా తండ్రి. ఆ మాటలు నేడు మేము సురక్షితంగా ఉన్నప్పుడే మాకు వినబడుచు ఉండగా వాటిని నమ్ముకొని ఈ యొక్క ధవళ సింహాసనం తీర్పులో మేము ఉండకుండా క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఉండి నిత్య రాజ్యంలో నీ ఉండే స్థలంలో ఉండే భాగ్యం మాకందరికీ దయచేయమని, ఈ మాటలు ఆలకిస్తున్న మీ బిడ్డల ప్రతి అవసరం తీర్చమని, ఎందరో తండ్రి మీ యొక్క దీవెన కోసం, మీ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ భూలోకంలో జీవించి ఉన్నారు ప్రభా. మీరు రాకడ కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి. ఈ లోకంలో నీవు ఆయుష్నిచ్చావు కాబట్టి వారికి వివాహాలు, ఆహారము, ఆరోగ్యము, విద్య, సంతానము, భూ సంబంధమైన ప్రతి కోరికలు, అక్కర్లు కూడా ఉన్నాయి. వాటికి మీరే తీర్చండి తండ్రి. ఇవ్వమని మీ తట్టు వారు తమ కనులు చేతులు ఎత్తి మిమ్మల్ని నాయన తండ్రి నాయన వేడుకుంటూ ఉండగా వారి ఆశలు తీర్చమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమవందనాలు తెలియజేస్తున్నాం. Our address, Bethel Prayer Hall, Christian Brethren Assembly, NSP Colony, Kurichedu, Prakasham District, Andhra Pradesh, 523304.